ఎలాగున్నారండి? ప్రభు మహాకృపలో మీరందరూ క్షేమమే కదూ? నేటిదిన వాక్య ధ్యానం కొరకు సామ్స్ 147 7th స్టాంజా 147వ కీర్తన 7వ చరణంలో రాయబడిన వాక్యాన్ని చదువుకుందాం. కృతజ్ఞతాస్తుతులతో యెహోవాను కీర్తించుడి. వాక్య ధ్యానం కొరకై ప్రార్థన. ప్రేమగలిగిన మా తండ్రి, మీ వందనాలు. నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చదవబడిన ఈ వాక్య భాగంలో మనం దేవుణ్ణి ఏ విధముగా స్తుతించాలి అని అంటే, కృతజ్ఞతాస్తుతులతో మనం దేవుణ్ణి స్తుతించాలి. కృతజ్ఞత అనగా మానవులమైన మన పట్ల ప్రభువు చేసిన ప్రతి కార్యాన్ని బట్టి మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మన శక్తికి తగిన కార్యాలు, ప్రభు మనకు అనుగ్రహించిన బలాన్ని బట్టి చేసినటువంటి కార్యాలు, జ్ఞానాన్ని బట్టి చేసినటువంటి కార్యాలు, వాటికంటే మించి మన శక్తికి మన బలానికి మించిన ఉన్నతమైనటువంటి కార్యాలు ఎన్నో మన జీవితంలో ప్రతిదినం ప్రభువారు జరిగిస్తూ ఉన్నారు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం గల అనేక కారణాల్లో ఒక కారణాన్ని ఈ దినం మనం చదివినట్లయితే సామ్స్ 75 1st స్టాంజా 75వ కీర్తన 1వ చరణంలో రాయబడిన వాక్యాన్ని చదువుకుందాం. దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. నీవు సమీపముగా నున్నావని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. చదవబడినటువంటి ఈ వాక్య భాగంలో కీర్తనకారుడైన ఆసాపు తెలియపరుస్తున్నటువంటి మాట ఏంటంటే, దేవుడు సమీపముగా ఉండేటటువంటి దేవుడు. నిజమే, కొన్ని సందర్భాల్లో మానవునికి మానవుడు సమీపంగా ఉన్నప్పటికీ తన హృదయంలో ఉన్నటువంటి వేదన, కష్టాన్ని ఏమాత్రం కూడా అర్థం చేసుకోలేడు. కానీ మానవులమైన మనల్ని కలుగు చేసినటువంటి దేవుడు, ఆయన మన హృదయానికి దగ్గరగా ఉండేటటువంటి దేవుడు. మన ఆలోచనలేంటో, మన తలంపులేంటో అన్నిటిని కూడా ఆయన ఎరిగినటువంటి వారై ఉండి నిశ్చయముగా మనకు కావలసినటువంటి ఆత్మబలమును అనుగ్రహించినటువంటి దేవుడు. మరికొన్ని విషయాలను మనం పరిశీలన చేస్తే సామ్స్ 147 3 to 6 స్టాంజాస్ 147వ కీర్తన 3 నుండి 6 వరకు రాయబడినటువంటి చరణాల్లో, గుండె చెదరని వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములు కట్టువాడు, నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించాడు, వాటన్నిటికీ పేర్లు పెట్టువాడు. మన ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానమునకు మితి లేదు. దీనులను లేవనెత్తువాడు, భక్తిహీనులను ఆయన నేల కూల్చును. చదవబడినటువంటి ఈ వాక్య భాగాల్లో ఈ కార్యాలన్నీ చేసే దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. మానసికంగా మన హృదయం పలు కారణాల చేత కృంగిన ఆయనే బాగు చేసేటటువంటి దేవుడు. మనకు కలిగినటువంటి గాయాలు ఎలాంటివైనా ఆయన వాటిని కట్టేటటువంటి దేవుడు. సృష్టికి ఆధారమై ఉన్నటువంటి దేవుడు. అంతేకాక ఆయన దీనులను లేవనెత్తేటటువంటి దేవుడు. ఎవరైతే తగ్గింపు కలిగినటువంటి వారుగా ఉంటారో వారిని ఆయన హెచ్చించేటటువంటి దేవుడు. ముందున్నటువంటి మన జీవిత కాలంలో ప్రభువు చేయు కార్యాలు మనము అనుభవించి వాటిని బట్టి ఆనందించున్నట్లుగా ఇప్పటి వరకు ప్రభు చేసిన ప్రతి కార్యాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులతో ప్రభువును కీర్తించుదాం. ఈ విధముగా మనం కీర్తించుట దేవుని పట్ల మనం చూపే కృతజ్ఞత మనకు కలిగిన మన ఎడల ఆయన ఆశ్చర్య కార్యాలు చేస్తారు. ఇట్టి కృపకు నా ప్రియులకు మీరందరూ పాత్రలు కావాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన. కృపగల మా తండ్రి, మీ వందనాలు. నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా మాతో మాట్లాడి బలపరచండి. కృంగిన వారిని, దుఃఖితులను, వేదనలో ఉన్నవారిని ఆదరించండి. నూతన సంవత్సర దయాకిరీటాన్ని పొందిన మా ప్రియులను దర్శించండి. ఎందరైతే పలు సమస్యల చేత వేదనలో ఉన్నారో నిశ్చయముగా వారిని మీరు ఆదరించుదురుగాక. ముందున్న కాలమంతా తమ హృదయాలలో మీ పట్ల నిండి ఉన్న ఆ కృతజ్ఞతను తెలియపరిచి మీరు చేసే మేలులు పొంది మీ మహిమార్థమే జీవించడానికి సహాయం చేయండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడితో నడిపించును గాక, ఆమేన్.
నేడు విన్న ఈ మాటలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నాయా? అయితే మీరు పొందు మేలు మాతో పంచుకోనండి. మీ ప్రార్థన అవసరతలను తెలియపరచుటకు నా సెల్ నెంబర్ 9959141897. God bless you. Have a blessed day. ఇట్లు మీ సహోదరుడు పాస్టర్ విలియం బూత్.